భారత్ పాకిస్తాన్ యుద్ధం క్రమంలో పవర్ఫుల్ బ్రహ్మోస్ మిసైల్స్ హాట్ టాపిక్గా మారాయి. నేలపై నుండి, సముద్రంపై నుండి, అలాగే సముద్రం లోపల నుండి, ఆకాశం నుండి కూడా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు. భారత్కు చెందిన భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ, రష్యాకు చెందిన ఎన్పిఓ మషినోస్ట్రియో నియమాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ భారత్లో ఈ మిసైల్స్ను తయారు చేస్తున్నాయి. ఈ సంస్థ 1998 ఫిబ్రవరి 12న $30 కోట్ల అధికృత వాటా మూలధనంతో స్థాపించబడింది. ఈ సంయుక్త సంస్థలో భారత్ వాటా 50.5%గా ఉండగా రష్యా వాటా 49.5%గా ఉంది. భారతదేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నది పేర్లలోని మొదటి భాగాలను కలిపితే వస్తే పేరే బ్రహ్మోస్. 2019లో భారత్ బ్రహ్మోస్ క్షిపణి పరిధిని 650 కిలోమీటర్లకు పెంచింది. అంతిమంగా ఈ క్షిపణి పరిధిని 1500 కిలోమీటర్కు పెంచాలనేది భారత్ లక్ష్యం. బ్రహ్మోస్ను మొదటగా 2001 జూన్ 12న చాందీపూర్ నుండి ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 2004 జూన్ 14న జరిపిన మరో పరీక్షలో బ్రహ్మోస్ను మొబైల్ లాంచర్ నుండి ప్రయోగించారు. 2008 మార్చి 5న భూదాడి చేసే రకం క్షిపణిని ఐఎన్ఎస్ రాజ్పుత్ నుండి ప్రయోగించగా అది సరైన లక్ష్యాన్ని ఎంచుకొని ఛేదించింది. 2008 డిసెంబర్ 18న ఐఎన్ఎస్ రణ్వీర్ నుండి నిట్టనిలువు ప్రయోగాన్ని జరిపారు. భారత సైన్యం కోసం 2004 డిసెంబరు, 2007 మార్చిల్లో బ్రహ్మోస్ 1 బ్లాక్ 1ను కొత్త సామర్థ్యాలతో రాజస్థాన్ ఎడార్లలో విజయవంతంగా పరీక్షించారు.